మై టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా సూలూరుపేట కోటపోలూరు గ్రామంలో మాజీ శ్రీ చెంగాలమ్మ ఆలయ చైర్మన్ స్వర్గీయ ఇసనాక హర్షవర్ధన్ రెడ్డి నివాసం వద్ద వారి సతీమణి ఇసనాక శ్రీవాణి రాజకీయ పార్టీలకు అతీతంగా చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హర్షన్న యువసేన సైనికుల ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు వారి సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శ్రీవాణి చేస్తున్న సేవా కార్యక్రమాలలో రక్తదానం చేయండి, ప్రాణదాతగా నిలవండి అంటూ ఆమె మాటలు స్ఫూర్తితో యువత 80 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి శ్రీవాణి చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. శ్రీవాణి మాట్లాడుతూ ఆమెకు సహకరిస్తున్న హర్షన్న యువ సైనికులకు కృతజ్ఞతలు తెలియజేశారు. హర్షవర్ధన్ రెడ్డి జ్ఞాపకార్థంగా ప్రతి ఏటా జనవరి 26, ఆగస్టు 15న రక్తదాన శిబిరాలు ఏర్పాటుతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తం ఇచ్చి ప్రాణదాతగా ఉంటాను అన్నారు. పార్టీలకు అతీతంగా తను సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హర్షన్న యువసేన తరఫున ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఆయన ఇంటి వద్దే. ప్రతి సంవత్సరం ఆగస్టు 15, జనవరి 26 హర్షన్న యువసేన తరఫున ఆయన జ్ఞాపకార్థం బ్లడ్ డొనేషన్ పెట్టుకుంటున్నాము. ఇది పార్టీలకి వాటికి అతీతంగా జరగద్ది. హర్షన్న యువసేన ముఖ్య ఉద్దేశం పేదవాళ్ళకి ఒక భరోసా. దేంట్లో అయినా మాకున్నంతలో ఏదో ఒక సహాయం చేయాలన్నది హర్షన్న యువసేన స్థాపించింది. రక్తదానం అనేది మనం ఒకరికి రక్తం ఇస్తే, దానం చేస్తే ముగ్గురిని బతికిస్తుంది. ఆ స్ఫూర్తితో నేను రక్తదానం సంవత్సరానికి 2 సార్లు ఇవ్వాలని మా నియోజకవర్గం హర్షన్న అభిమానుల్ని కోరుకున్నాను. దానికి తగ్గట్టే అభిమానులు అందరూ వచ్చి 60-70 దాటిందంటే నాకు ఎంత ఆనందంగా ఉందంటే, ఈరోజు నేను ఇంతమందిని ప్రోత్సహించి ఇంతమంది దగ్గర రక్తదానం ఇచ్చి ఇంతమందిని బతికిస్తున్నానంటే అది నా నియోజకవర్గ హర్షన్న అభిమానుల ఆదరణ ఒక్కటే ముందు. నాకు రక్తదానం అంటే చాలా ఇష్టం అండి. మనం ఎంత డబ్బు ఇచ్చినా ఎవరిని బతికించలేం. ఒక రక్తదానం చేస్తే మనలో ఒంట్లో ఉండే రక్తాన్ని ముగ్గురు బతుకుతారు. అది నాకు చాలా ఆనందం. నేను వీలైతే 3 నెలలకు ఒకసారైనా ఎవరు పిలిచినా నేను రక్తదానం ఇస్తానండి.